మిథున అయితే బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతున్న మిథునతో అయితే ప్రమోద్‌ని "ఏమైంది మిథున? ఎందుకు అలా ఉన్నావు?" అని అనేసరికి "ఏంటో అక్క నా జీవితం" అని అంటూ ఉంటుంది. "ఏమైంది మిథున? ఇది నీ జీవితానికి ఒక అర్థం వస్తుంది కదా! ఇంకెందుకు బాధపడుతున్నావు?" అని చెప్పేసి ప్రమోద్‌ని అనేసరికి "అది కాదక్క నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది. నా పెళ్ళి నా ప్రమేయం లేకుండా పోయింది. ఇప్పుడు ఇది కూడా నా ప్రమేయం లేకుండా అయిపోతుంది" అని అంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం మాట్లాడుతుంది మిథున? ఇంతవరకు కోడలి స్థానం కోసం పోరాడి, ఇప్పుడు తన కోడలికి ఒక అర్థం వస్తుంది అనేటప్పుడు ఎందుకిలా మిథున మాట్లాడుతుంది అని ప్రమోదిని అయితే అనుకుంటూ ఉంటుంది. ఏంటి మిథున నీకు అసలు ఇష్టం లేదా? అని అంటూ ఉంటుంది. ఏంటో అక్క నా జీవితం నా ఇష్టంతో లేకుండా అన్నీ జరిగిపోతున్నాయి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. నా పెళ్ళి కూడా అలానే జరిగింది. పెళ్ళి కూడా అలానే జరిగిపోయింది. ఇప్పుడు ఇది కూడా అలానే జరుగుతుంది. నా జీవితం ఎటు వెళ్తుందో, ఎప్పటికి ఎలా మారుతుందో కూడా నాకు తెలియకుండా పోతుంది. నా జీవితం కంటూ ఒక అర్థం లేకుండా పోయింది అని చెప్పేసి మిథున అయితే చాలా బాధపడుతూ, ఏడుస్తూ ఉంటుంది. ఏంటో నాకు అస్సలు ఏం అర్థం అవ్వడం లేదు. ఇదంతా చూస్తూ ఒక నాటకంలా అనిపిస్తుంది అనైతే అంటూ ఉంటుంది. ఈ ప్రమోద్‌ని అయితే ఎందుకు మిథున బాధపడుతున్నావు? నీకు అసలు దేవ అంటే ఇష్టం లేదా? అని అనేసరికి మిథున ఏం చెప్పకుండా ఇక తనలో తను తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక మిథున అలా ఏడ్చేసరికి ప్రమోదిని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక దేవ గురించి తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది మిథున.